రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులు సెల్ఫీ వీడియోలు పెడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యక్తం చేశారు. మా తరపున మాట్లాడండి అంటూ ప్రతిపక్షాల వైపు రైతులు చూస్తున్నారని గుర్తు చేశారు. రైతులు చనిపోయినా, ఎకరం ఎండిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు రైతులను పలకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ కాలేదని విమర్శించారు. చేతగాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని దుయ్యపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేదా అని ప్రశ్నించారు. 2014 ముందు ఇలాంటి పరిస్థితి ఉందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా నిలిపింది కేసీఆర్ అని, కేసీఆర్ ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేశారని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేది కేసీఆర్ అని, ప్రభుత్వాన్ని ముళ్ళకర్రతో పొడిచేది బీఆర్ఎస్ మాత్రమే, హామీలు అమలు చేసేలా ప్రభుత్వాన్ని మెడలు వంచేది కేసీఆర్ అని అన్నారు. లోపల వేస్తుంటే లోపల రాకపోతున్నాయి, దాంట్లో కూడా పొలాలు ఎక్కిపోతున్నాయి అని చెప్పి రైతులు మొక్కుకుంటున్నారు. కానీ ఏమి ప్రధాన పత్రికల్లో, ప్రధాన శీర్షికల్లో కనబడుతుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రధానమైన ఛానల్లో కూడా కనబడుతుంది. ప్రజలు సోషల్ మీడియా ద్వారా వాళ్ళ గొంతులు వెళ్ళిపోయినా అనిపిస్తున్నారు. ఎందుకు జరుగుతుంది అసలు? దీని వెనకాల కుట్ర అయింది. ఎవరు చేస్తుంది కుట్ర? వాస్తవానికి ప్రజల సమస్యలు ప్రతినిధించాలి, కానీ లేవు. ఏమొస్తున్నాయి? ఇక్కడ లేనిది అవాస్తవమైంది. ఒక పనికి మారిన క్రైమ్ థ్రిల్లర్లు, డిటెక్టివ్ నోవెల్ సీరియల్స్ లాగా ప్రతిరోజు లేని కేసుల గురించి రాస్తున్నారు. 20 రోజులు కాళేశ్వరం మీద మాట్లాడింది, కాళేశ్వరం మీద రాసింది. 20 రోజులు కరెంట్ మీద మాట్లాడింది, కరెంట్ మీద రాసింది. ఈ మధ్యన 20 రోజుల నుంచి ఓ డిటెక్టివ్ స్టోరీ రాస్తున్నారు. ఏదో ట్యాపింగ్ జరిగింది, ఏదో ఫోన్లో ఏదో మాటలో ఎవరో ఉన్నాడు, ఏదో జరిగిపోయింది. ఇప్పటి వరకు ఎవరన్నా వచ్చి చెప్పలేదు. నేను మా పుస్తకాలు ఇచ్చే ₹1 పంపిస్తుంటే ఫోన్లో తీసుకుపోయింది. లేకపోతే నేను ఆయన మాట్లాడుతుంటే ఇది మధ్యలో ఇంకేదో చేసిండు, ఏమి ఎవరు చెప్పలేదు. నా ఫోన్ ఇది నాకు నష్టం కలిగించింది చెప్పినోడే ప్రపంచం. ఇంకేం మాట్లాడిందో అది కూడా పట్టించుకోవట్లేదు ప్రజలది. కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు, ఎవరు పెన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏమక్కడ ఎవరు కార్యకర్తలు వాడు మాట్లాడుకుంటే ఈయన మనకేమో నీకేమో నాకేమో ఇవన్నీ మరి పిల్లలు మాట్లాడుకోవడం మాట్లాడుతూ మనం ఏడెక్కి రాదు. ఇది చేసేది ఇంత రోగగా రాస్తున్నారు. కూర్చొని ఇంకా రాసి దాన్ని పంపించి ప్రధాన పత్రికల ఇవ్వాలని ఫోన్ చేసేది. ఇలా కూడా క్రీడగాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది రాసి మనం ఎక్కువ అసలు ప్రజల సమస్యని పక్కవారు పెట్టిస్తున్నారు.